వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది భగవద్గీత. కోట్లాది హిందువులకు అత్యంత పవిత్రమైన ఈ గ్రంథం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఒక్కటే, ప్రధాని మోదీ తన బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ కు భగవద్గీతను బహూకరించడం. రష్యన్ భాషలోకి అనువదించిన గీత ప్రతిని గిఫ్ట్ గా అందజేయగా పుతిన్ మైమరిచిపోయారు. ఈ అపురూప బహుమతిని స్వీకరించిన క్షణం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా సాధారణ గిఫ్ట్ మాత్రమేనా? యుక్రెయిన్ తో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఎందుకు ఇచ్చారు అన్న చర్చ మొదలైంది. రష్యా అధినేతకు భగవద్గీత బహూకరించడం వెనుక మోదీ అనుసరించిన దౌత్య వ్యూహమేంటి? ఈ దౌత్యం భారత్ రష్యా సంబంధాలకు ఎందుకు కీలకం కాబోతోంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నది. ప్రధాని నివాసంలో విందు తర్వాత పుతిన్ కు మోదీ ఇచ్చిన మరపురాని బహుమతి ఇదే. హిందువుల అత్యంత పవిత్ర గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకున్న పుతిన్ అంతగా అపురూపంగా ఫీల్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గీత బోధనలో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఆ ఫోటో ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. పుతిన్ కు భగవద్గీతను గిఫ్ట్ గా ఇవ్వడాన్ని విశ్లేషకులు భారత సాఫ్ట్ పవర్ దౌత్యంగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు రష్యాలో యోగా వేదాల ప్రచారాన్ని గాంధీ టాల్స్టాయ్ బంధంతో పోలుస్తున్నారు. ఇంకొంతమంది యుద్ధం ముగింపు దిశగా పయనిస్తున్న వేళ భగవద్గీతను గిఫ్ట్ గా ఇవ్వడం ద్వారా పుతిన్ కు కీలక సందేశం ఇచ్చారు అంటున్నారు. ఈ వాదనలు ఎలా ఉన్నా భారత్ రష్యా మధ్య ఇంత బలమైన బంధానికి ఆరంభం భగవద్గీతే అన్నది చారిత్రక నిజం. రష్యాలో వేదాలు, ఆధ్యాత్మికత ప్రచారానికి శతాబ్దాల చరిత్ర ఉంది. రష్యా చరిత్రలో అతి మహోన్నత రచయిత, తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త అయిన లియో టాల్స్టాయ్ వేదాలతో గాఢ సంబంధం కలిగి ఉన్నారు. 1828 నుంచి 1910 మధ్య కాలంలో భగవద్గీత ఉపనిషత్తులు, రామకృష్ణ వివేకానంద రచనలు అనువదించి చదివారు. గాంధీకి లేఖలు రాశారు. రష్యన్ ఇంటెలెక్చువల్స్ లో భారతీయ తత్వం ప్రవేశించింది ఇక్కడి నుంచే అని చరిత్రకారులు చెప్తారు. శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించవచ్చు అని గాంధీజీకి టాల్స్టాయ్ ఉద్బోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి లియో లేఖలు నేర్పింది కేవలం అతని భవిష్యత్తునే కాదు, ప్రపంచాన్నే మార్చేసింది. భారత్ కు స్వాతంత్ర్యం కోసం లియో టాల్స్టాయ్ మద్దతు కోరుతూ విప్లవవాది తారక్ నాథ్ దాస్ 2 లేఖలు రాశారు. ఆ లేఖలకు ప్రతిస్పందనగా 1908లో టాల్స్టాయ్ ఒక లేఖ రాశారు. ఆ లేఖ ఏ లెటర్ టు ఏ హిందూగా ప్రసిద్ధి చెందింది. ఆ లేఖే యువకుడైన గాంధీని ఆకట్టుకుంది. ఆ లేఖను గుజరాతీలోకి అనువదించి ప్రచురించాలని గాంధీ భావించారు. ఇండియన్ ఒపీనియన్ పత్రికలో ముద్రించడానికి అనుమతి కోసం గాంధీ లియో టాల్స్టాయ్ కు లేఖ రాశారు. టాల్స్టాయ్ రాసిన లేఖను ఆంగ్లం నుంచి గుజరాతీలోకి అనువదించారు. అప్పటి నుంచి 1910లో టాల్స్టాయ్ చనిపోయే వరకు ఆయనతో గాంధీకి ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనే ఉన్నాయి. ఆ ప్రేమ ద్వారానే భారతీయులు బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందగలిగారని లియో టాల్స్టాయ్ సూచించారు. ఆయన తాత్విక ఆలోచనలు గాంధీపై బలమైన ముద్ర వేశాయి. తర్వాత కాలంలో తనను తాను రూపొందించుకోవడానికి స్వాతంత్రోద్యమ నిర్వహణకు తోడ్పడ్డాయి. లియో టాల్స్టాయ్ చెప్పినట్లుగానే సత్యం, ప్రేమ, అహింస మార్గంలో భారత స్వాతంత్ర పోరాటం విజయవంతం కావడం చరిత్ర. దీనంతటికీ మూల కారణం భగవద్గీతే. ఈ పవిత్ర గ్రంథమే లియో టాల్స్టాయ్, గాంధీ మధ్య లేఖలకు, భారత స్వేచ్ఛకు కారణమైంది. సుదీర్ఘ విరామం తర్వాత మన దేశంలో పర్యటిస్తున్న పుతిన్ కు ఇవ్వడానికి ఇంతకంటే విలువైన బహుమతి ఏముంటుంది? అయితే ఈ బహుమతి వెనుక మరో కోణం కూడా ఉంది అంటున్నారు విశ్లేషకులు. యుక్రెయిన్ యుద్ధం, అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఒత్తిళ్ల మధ్య రష్యాతో సంబంధాన్ని కాపాడుకోవాలి అనుకుంటుంది భారత్. భగవద్గీత బహుమతిగా ఇవ్వడం ద్వారా మేము మీతో ఉన్నాం, కానీ పాశ్చాత్యులకు వ్యతిరేకంగా కాదు అనే సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అనేది విశ్లేషకుల మాట. పుతిన్ కూడా మా సంబంధాలు ఎవరినీ వ్యతిరేకించేవి కావు అని స్పష్టం చేశారు. ఇక మరో అంశం యుక్రెయిన్ యుద్ధం. ఈ యుద్ధం ముగింపు భారత్ కు చాలా అవసరం. ఈ యుద్ధం ముగిసిపోతే రష్యాతో వాణిజ్యాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న శాంతి ప్రయత్నాలు ఫలించాలని భారత్ కూడా కోరుకుంటుంది. అది జరగాలంటే పుతిన్ కూడా
ఒక మెట్టు దిగాల్సి వస్తుంది. దీనికి పరిష్కారం గీతాసారంలోనే ఉంది. భగవద్గీతలోని 48వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఒక సలహా ఇచ్చారు. కర్మలను ఆచరించు, కానీ ఫలితాలపై ఆసక్తిని త్యజించి జయాపజయాలందు సమభావము కలవాడై ఉండమంటారు. భగవద్గీత బహుమతిగా ఇవ్వడం ద్వారా యుద్ధం ముగింపులో పుతిన్ కు మోదీ ఇచ్చిన సందేశం ఇదే కావచ్చు. వివరంగా చెప్పాలంటే సుదీర్ఘ యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైతే ఒక మెట్టు దిగమని చెప్పే ప్రయత్నం కావచ్చు.